మా ఇళ్లపై అగ్రకులాల వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తున్నారని ప్రజా సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో గిరిజన ప్రజలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్కి విన్నవించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల వేదికలో వారు విన్నవించారు. ఈరోజు ఎస్సీ కమిషన్ గారు నెల్లూరు రావడం జరిగింది. వారు నెల్లూరుకు రావడం చాలా సంతోషమైన విషయం. మేము మొన్న కూడా వేరే ఇష్యూ మీద వారిని కలవడానికి విజయవాడకు పోయినప్పుడు వారు లేరు, ఈరోజు కలిసాం. అయితే నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఏంటంటే ఒక 4 అంశాలు మీ దృష్టికి చెప్పాలి. ఒకటి, మామిడిపూడి గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి పేదలు అనుభవిస్తున్నటువంటి భూమిని భూస్వాములు అక్రమంగా స్వాధీనం చేసుకొని, అధికారులు అండగా పెట్టుకొని, పోలీసులు అండగా పెట్టుకొని దబాయించి హరిజనుల మీద దాడులు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని గిరీష్ రెడ్డి అనే ఆయన పాపిరెడ్డిపాలెం, ఆయనకి ఆ ఊరికి సంబంధం లేదు. ఆయన ఏం చేశాడంటే 10 ఎకరాలు అడ్డగిచ్చి కంచేసుకొని శివకుమారెడ్డి ఎస్ఐని పెట్టుకొని, శివకృష్ణారెడ్డి ఎస్ఐని పెట్టుకొని హరిజనుల్ని దబాయించి దాడులు చేయించి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ అంశం మీద మేము ఈరోజు చైర్మన్ గారిని కలిసాము. వారు కూడా పరిశీలిస్తా అన్నారు. రెండో అంశం, ఈరోజు వరిగొండలో భూ సమస్య పరిష్కారం చేయడానికి మేము భూపోరాటం చేశాం. ఆ భూపోరాటంలో కాదిరెడ్డి రమణమ్మ ఎస్సీ, వారిని వేమారెడ్డి కార్తీక్ రెడ్డి ఎస్సీ కులం పేరు తిట్టి, నానా బూతులు తిట్టి, నానా అంగమ చేశాడు. వారి మీద కేసు పెట్టాం. కానీ ఆ కేసులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే 72 ఎకరాలు ఇనాం భూమి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకొని హరిజనులైనటువంటి పేదలకు పంచాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. దాన్ని కూడా పరిశీలిస్తానని చెప్పారు. అదేవిధంగా దొంతాల గ్రామంలో వాళ్ళ సొంత ఆస్తిని పేరు లేనటువంటి వాళ్ళు, ఊరు లేనటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళకి రిజిస్టర్ చేశారు. అధికారులు సహకరించి శ్రీపతి వెంకయ్య గారి తాతగారి ఆస్తి, ఈ తాతగారి ఆస్తిని వాళ్ళకి హక్కు లేకుండా ఇంటి పేరుని అడ్డం పెట్టుకొని ఈ ఇంటి పేరుతోనే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఇది 420 కేసు, చీటింగ్ కేసు. దీని మీద కూడా అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నారు. కానీ భూములు ఉన్నటువంటి వాళ్ళకి, రావాల్సినటువంటి వాళ్ళకి వీళ్ళకి సహకరించడం లే. అదేవిధంగా అనేక సమస్యలు ఈ జిల్లాలో భూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి మేము కమిషనర్ గారు కలిసాము. వారు చెప్పింది ఏంటంటే మేము కలెక్టర్ గారితో మాట్లాడతాము, ఈ అంశాలన్నిటి మీద మీ వేదికకి మేము చెప్తున్నాము, అన్నీ చర్చిస్తాము, మీకు న్యాయం చేసే విధంగా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేశారు. మరొకసారి వారికి మీ విలేకరులందరూ కూడా ధన్యవాదాలు.